న్యాయ నిర్ణేతలకు మరియు నా తోటి స్నేహితులందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి. కలాం గురించి ఏమీ చెప్పుకోకుండా ఆయన దేశాన్ని ఎలా ప్రభావితం చేశారో నాకు కాస్త వ్యంగ్యంగా అనిపించింది. ఎందుకంటే పరిచయం లేని ఆయన విజయాలు, ఆ ప్రభావం దేశం మీద ఏ విధంగా ప్రభావం చూపిందనేది ఉప్పు లేని పప్పులా మరీ ఏదో కాస్త ఇదిగా అనిపించింది. ఆయన జీవితం కేవలం దేశాన్ని మాత్రమే కాదు, ప్రతి వ్యక్తిని ప్రభావితం చేసింది. ఆయనేమి నిరుపేద కుటుంబంలో జన్మించలేదు, ధనిక కుటుంబంలోనే జన్మించారు. అయినప్పటికీ పేదరికాన్ని అనుభవించారు. ఎలా అంటే రామసేతువులో ఆయన కుటుంబ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఆ నిర్మాణంలో తన కుటుంబం ఆర్థికంగా భూములను పోగొట్టుకుంది. సో పేదరికం వచ్చేసింది. తల్లిదండ్రులకు 5 మంది సంతానం, అందులో చివరి వారు మన అబ్దుల్ కలాం. అలాంటి పరిస్థితుల్లో ఆయన చదువుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే ఇప్పుడున్నంత అప్డేటెడ్గా అప్పుడు సొసైటీ లేదు, ఇప్పుడున్నన్ని వనరులు అప్పుడు లేవు. సో ఆయన ఆహారానికి కూడా పోటీ నేర్చుకున్నారు. అందుకే పేపర్ బాయ్గా తన జీవితం ప్రారంభమైంది. కుటుంబాన్ని నెట్టడం కోసం కాదు, తనని తాను సాధించడం కోసం ఆయన తన జీవితాన్ని ప్రారంభించారు ఒక పేపర్ బాయ్గా. సో ఆయనకి పేదరికం అడ్డు కాలేదు ఆయన చదువుకి. ఆ తర్వాత కొద్ది రోజులకే పాపం ఆయన చెవులలో ఒక చెవికి ఒక సమస్య వచ్చింది. మనమందరం ఆయన జుట్టును చూసి హెయిర్ స్టైల్ అనుకుంటాం. అది హెయిర్ స్టైల్ కాదు, తన లోపాన్ని తానే సరిదిద్దుకున్న వైనం. ఆ వైనాన్ని ఆయన ఎలా ఎదుర్కొన్నారు అనంటే, తోటి వాళ్ళు హేళన చేసినా, తోటి వాళ్ళు ఆడపిల్లల్లా నీ జుట్టు నువ్వు దువ్వుకుంటున్నావని అన్నా, ఆయన తన లోపాన్ని కప్పిపుచ్చుకొని ఈ ప్రపంచానికి కొత్తగా కనిపించడం కోసం, తనలోని ఆశయాన్ని జయించడం కోసం ఆ జుట్టుతో ఆయన తన లోపాన్ని కప్పిపుచ్చేశారు. కానీ మనలో చాలా మందికి ఆ లోపం గురించి ఈ రోజుకి తెలియదు. కానీ మన కలాం గురించి తెలుసని మనం అనుకుంటున్నాం. ఆయన జీవితం పాఠం అంటుంటే కాదంటారే. ఎలా అంటే అక్కడ అలా ప్రారంభమైన ఆ జీవితం పేదరికం మధ్యలో చదివే కష్టం, పూట గడవడమే కష్టం అనుకుంటున్న ఆయన చదువులోనే గొప్పతనాన్ని సాధించాలనుకున్నారు. చదువుతోనే తన జీవితాన్ని మార్చగలరు అనుకున్నారు. అందుకే ఆయన ఏరోనాటిక్స్ లో చేరారు. మద్రాస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీలో ఆయన స్కాలర్షిప్ బేస్ మీద ఇంజనీరింగ్ లో చేరారు. 9 మంది, మొత్తం 10 మంది రాస్తే అందులో కలాం గారికి 9వ ర్యాంకు. స్కాలర్షిప్ 8 మందికి మాత్రమే ఇస్తారు. అక్కడ ఆయన తన అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఆయనకి 9వ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మనలాంటి సామాన్యమైన జనం అయితే ఏం ఆలోచిస్తాము? అయ్యో ఈ అవకాశం చేజారిపోయిందే అని చెప్పి ఏరోనాటిక్స్ చేయకుండానే వెనుతిరిగి వెళ్ళిపోవచ్చు ఆయన ఆనాడు. కానీ వెనుతిరగలేదు. 9వ ర్యాంక్ వచ్చినప్పటికీ నేను సాధించగలనన్న గట్టి నమ్మకం. మరి కలాం గారు ఏరోనాటిక్స్ ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే, ఎగురుతున్న పక్షిని చూశారు. ఆ పక్షిని చూసి మనిషి కూడా అలా ఎగరగలిగే శక్తి ఉన్నప్పుడు ఆ కళ నేనెందుకు సాధించకూడదు, నేనెందుకు విమానాన్ని నడపకూడదు అనుకున్నారు. కానీ ఆయన కళ చెదిరిపోయింది 9వ ర్యాంక్ రావడం కారణంగా. కానీ ఆయన అక్కడితో విస్మరించలేదు. ఆయన ఇది నా వల్ల జరగలేదు అని వెనకంజా వేయలేదు. అయితే ఏంటి, నేను సాధించగలను అని నమ్మారు. కాబట్టే ఆయన అక్కడి నుంచి ప్రారంభమైన ఆయన జీవితం, అక్కడి నుంచి ఏరోనాటిక్ ఇంజనీరింగ్ పట్టాతో బయటకు వచ్చారు. డిఆర్డిఓలో పనిచేశారు. ఇస్రోలో ఆయన చైర్మన్ గా జాయిన్ అయ్యారు. మీన్స్ ప్రాజెక్ట్ చైర్మన్ గా జాయిన్ అయ్యారు. అక్కడ ఆయన అసలు ప్రస్తావన మొదలైంది. అక్కడే ఆయన దేశానికి ఒక నూతన అధ్యాయం నేర్పడం మొదలు పెట్టారు. మనం ఈనాడు అనుకుంటున్న అంతరిక్షం అనే మాట కూడా ఆ కాలంలో చాలా కష్టం. ఎందుకంటే అది 1969వ కాలం. ఎందుకనంటే అప్పటికి భారతదేశం ఇప్పుడున్నంత గొప్పగా లేదు. అప్పుడప్పుడే దేశానికి రాజ్యాంగం రూపొందించుకున్నాం. అప్పుడప్పుడే దేశ పరిస్థితులు కాస్త మారుతున్నాయి. అయినప్పటికీ దేశంలో మేధస్సు గెలవాలంటే చాలా సవాళ్లు ఉంటాయి. కానీ ఆ సవాల్ని కూడా ఆయన అధిగమించి ASALV-3 అనే ప్రాజెక్ట్ ని ఆయన స్టార్ట్ చేశారు. అదే మనం ఈనాడు అంతరిక్షంలో గొప్పగా సాధించాము అని చెప్పుకోవడానికి పునాది. అక్కడ స్టార్ట్ అయిన ఆయన ప్రస్తావన, ఆయన అంతరిక్ష రంగంలో చేసిన ప్రతి కృషికి మనం ఈనాడు ఆయన మిసైల్ మ్యాన్ అని గొప్పగా పిలుచుకోగలుగుతున్నాం.
అంటే ఆయన ఓ మాట అన్నారు, అర్థం ఎప్పుడు నీకు మంచి స్నేహితుడు, ఎందుకంటే అది నువ్వు ఏడ్చినప్పుడు ఏడుస్తుంది, నవ్వినప్పుడు నవ్వుతుంది అని. ఆయన తన విజయాన్ని ఆ అద్దంలో చూశారు. బహుశా ఆయన పరాజయాన్ని కూడా అది గొప్పగా చూసిందేమో. అందుకే అక్కడ ప్రస్తావన మొదలైన ఆయన పోఖ్రాన్ 1998 పోఖ్రాన్ 2 ఆయన పర్యవేక్షణలోనే మనం గొప్పగా విజయం సాధించిన అణుపరీక్ష. అలాంటి కలాం జీవితం నేటికి ఇంకెప్పటికీ మనకు స్ఫూర్తిదాయకమే. ఎందుకనంటే కలాం జీవితం ఈ దేశానికి అంకితం. ఎందుకనంటే గొప్ప మేధస్సున్న వ్యక్తిని ఏ దేశం కొనాలని చూడదు. మరి ఆయన మేధస్సును కొనడానికి ప్రపంచ దేశాలు వరుస కట్టాయి. అయినా ఆయన లొంగలేదు. మిలియన్ల డాలర్లలో ఆయనకి వేతనాన్ని ఆఫర్ చేశాయి. అయినా ఆయన ఏనాడు లొంగలేదు. నాకు నా దేశం గొప్పది, నా దేశానికి నా మేధస్సు కావాలి అని. అందుకే ఆయన తన విద్యని అమ్ముకోలేదు. ఈ దేశాన్ని మరో దేశం ముందు తలదించుకునే పరిస్థితి తెలియదు. కానీ అలాంటి వ్యక్తి మన మధ్య లేరు. ఆయన జీవితం అడుగడుగునా ఎందుకు పాఠం నేర్పుతుంది అని అంటే, రాష్ట్రపతిగా 2002లో ఆయన ఎన్నికయ్యారు. అక్కడ మొదలైంది అసలు జీవితం. ఎందుకనంటే రాజకీయాల ప్రెసిడెంట్ అయినా ఎలక్షన్స్ ఉంటాయి. ఆ ఎలక్షన్స్లో చాలా కష్టం మీద ఆయన మన దేశానికి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 2002 నుంచి 2007 వరకు ఆయన మన రాష్ట్రపతిగా పనిచేశారు. చెప్పండి, ఏ వ్యక్తి అయినా అంత గొప్ప పదవిని అధిరోహించి కూడా సాదా సీదాగా పుస్తకాలు తీసుకొని బయటికి వచ్చేస్తారా? రారు. మనలా ఎందుకు ఇప్పుడు మనం చూస్తున్నాం, మన చుట్టుపక్కల చాలా వ్యవస్థలు చూస్తున్నాం. నార్మల్ గా సర్పంచ్ అయిన వ్యక్తి వాడు 5 సంవత్సరాలలో అవినీతి చేసి సంపాదిస్తాడు. అది సమాజం, అదే ఈనాటి రాజకీయ వ్యవస్థ. దేశానికి 11వ రాష్ట్రపతిగా చేసి కూడా ఈనాటికి ఆయన రూపం సర్వసాధారణం. కారణం ఏంటి అంటే, విజయం అనేది మనం వేసుకునే వస్త్రాధారణలో ఉండదని బలంగా నమ్ముతారు ఆయన. విజయం అంటే ఆస్తులు సంపాదించుకోవడం కాదు, వ్యక్తిత్వాన్ని సాధించడం, వ్యక్తిత్వాన్ని సంపాదించడం అంటారు ఆయన. ఆయన ఎప్పుడూ హంగులకు వెళ్ళలేదు. అందుకే ఈ రోజుకి ఆయనని ప్రజల రాష్ట్రపతి అనడానికి కారణం. రాష్ట్రపతిగా పనిచేసి ఆయన రిటైర్ అయిన తర్వాత, ఆయన పదవి విరమణ చేసిన తర్వాత, నా వయసు చాలా చిన్నది, నాకు అంత ఊహాజ్ఞానం లేదు కాబట్టి నాకు తెలియదు. మా నాన్న నాకు పరిచయం చేసిన తొలి శాస్త్రవేత్త ఆయన పేపర్లో. అందుకేనేమో నా తొలి ప్రేమికుడుగా ముద్రించుకుపోయాడు. అప్పట్లో ఆయన ఫోటో పేపర్లో చూడడం నాకు వరం. అందుకే ఆయన్ని కలవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ నా కల తీరకుండానే ఆయన ఈ లోకాన్ని వదిలేశారు. అయినప్పటికీ అంత సాదా సీదా వ్యక్తి మనకెందుకు ఆదర్శం అంటారా? మనం రేపటి సివిల్ సర్వెంట్స్, అంటే ఈ దేశాన్ని నడపబోయే వాళ్ళం. విద్యపైనే కాదు, దేశ స్వేచ్ఛ పైన కూడా ఆయన మాట అన్నారు. ప్రపంచంలో మనం చాలా చదివాం. ఈవెన్ ప్రపంచంలో చాలా దేశాలు మన దేశం మీద దాడి చేశాయి. కానీ ఏ దేశం మీద కూడా భారతదేశం దాడి చేసిన చరిత్ర లేదు. అలెగ్జాండర్ నుంచి నేటి వరకు మన దేశం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏనాడు మన దేశం పరాయి దేశం మీద దాడి చేయలేదు. పరాయి దేశాన్ని ఆక్రమించాలన్న కళ కూడా చేసి ఉండదు. ఎందుకనంటే ఆ ఊహ కూడా మన దేశం ఊహించదు. కారణం ఏంటి అంటే, స్వేచ్ఛ అంటే నువ్వు పరులని బాధ పెట్టడం కాదు, పరులకు నువ్వు ఇచ్చేటటువంటి కంఫర్టబిలిటీ, అదే మన పరిభాషలో అతనికి నువ్వు ఇచ్చేటటువంటి ఒక అనుకూలత. సో ఆ అనుకూలత మనం ఇస్తున్నాం. స్వేచ్ఛ అంటే దాడి చేయడం కాదు. ఈ రోజుకి మనం చదువుకుంటాం, పాకిస్తాన్ మన మీద యుద్ధానికి వస్తుందని, చైనా మన మీదికి యుద్ధానికి వస్తుందని. మరి ప్రపంచంలో ఏ దేశం మీద భారతదేశం ఎందుకు దాడి చేయలేదు అని అంటే, మన దేశానికి ఆయన స్వేచ్ఛ అంటే ఏంటో నిజమైన నిర్వచనం ఇచ్చారు. ఎన్నో అణు పరీక్షలు, ఎన్నో విజయాలు చూసిన భారతదేశానికి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి లాంటి ఎన్నెన్నో, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3, డాకింగ్ లాంటి విశిష్టమైనటువంటి అంతర్జాతీయ ప్రాజెక్టుని డీల్ చేస్తున్నటువంటి భారతదేశానికి ప్రపంచ దేశాలపై అణుబాంబులతో దాడి చేయడం సామాన్యమైన విషయం నాకు తెలిసి. అయినప్పటికీ దేశం ఏనాడు
అభివృద్ధి చెందిన దేశమే నైతికంగా. ఎందుకనంటే ఏ దేశం కూడా దాడికి ప్రతిదాడి చేస్తుంది, మనము చేస్తాం, కానీ మనది విలువలతో కూడిన దాడి. మనం రీసెంట్ గానే చూసాం ఆపరేషన్ సింధూర్. ఎంత ఘోరం జరిగితే తప్ప ఆపరేషన్ సింధూర్ రూపం దాల్చలేదో చూడండి. ఎన్నెన్నో చేస్తారు. సో విద్యను కూడా ఆయన మన దేశానికి అందించారు. విద్యలో కూడా నేడు మనం కలలు కంటున్న నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఆయన కలలు కన్న విద్యా విధానానికి రూపం. సివిల్ సర్వెంట్స్ లాంటి మనకి ఎందుకు ఆయన రోల్ మోడల్ అని, కానీ అసలైంది అవినీతిని నిర్మూలించాలని ఆయన కలలు కన్నారు. కానీ అది మనకు కనిపించదు, మనకు వినిపించదు. అందుకే వ్యవసాయ రంగంలో అభివృద్ధి అంటున్నాము, విద్యా విధానంలో అభివృద్ధి అంటున్నాం, కానీ ఆయన కలలు కన్న అవినీతి రహిత దేశాన్ని మాత్రం మనం చూడలేకపోతున్నాం. మనం ఆయనకి ఇవ్వగలిగే ఘనమైన బహుమతి ఏదైనా ఉందనంటే మన బాధ్యతని మనం సరిగ్గా నిర్వర్తించి ఈ దేశాన్ని మన వంతుగా, మనకు దేశమేమో ఇచ్చింది, మనకు మన తల్లిదండ్రులు ఏమిచ్చారు, మనకు అవరోధాలు ఉన్నాయని ఆలోచించకుండా అవరోధాలను కూడా జయించగలిగినప్పుడే మనం మన జీవితాన్ని సాధించగలం. కష్టాలు కూడా పరీక్షిస్తాయి నిన్ను అవి సాధించలేవు, నిన్ను ఓడించలేవు. అందుకే కష్టాలను శాపంలా కాదు వరంలా భావించమన్నారు అబ్దుల్ కలాం.